హైదరాబాద్‌లో ఫ్యామిలీ షిఫ్ట్ అయినప్పుడు, అప్పుడే మేము గ్యాస్ కనెక్షన్ తీసుకున్నాం అన్నమాట. ఈ గ్యాస్‌కి కనెక్ట్ చేయడం రాదన్నమాట. ఈవెన్ నాకు రాదు, మా వైఫ్‌కి రాదు. అక్కడ ఎవరు లేరు దగ్గరలో. అంటే కొత్త సిలిండర్ ఓపెన్ చేసి పెట్టడం చాలా మందికి తెలీదు. ఎవరైనా ఎక్స్‌పర్ట్‌ని వాళ్ళని పిలుస్తారు. మనకి చాలా భయం. ఎక్కడ మనం మంచి కనెక్షన్ ఇవ్వకపోతే ఎక్కడ పేలిపోద్దేమో అని. అలా వెళ్తున్నప్పుడు ఒక ఒక ఆవిడని మేము చూసాం. తను అంటే అది ఒక ఎంప్లాయీస్ కాలనీ అన్నమాట. ఆ ఇంట్లో వర్క్ చేసే అమ్మాయి అన్నమాట. అమ్మాయి అంటే తనకు మ్యారేజ్ అయింది. తను చూస్తే ఒక తెలియకుంటే ఆడపడుచులా కనిపిస్తది. 6 అడుగుల ఎత్తుంటుంది. ఒక సినిమా హీరోయిన్ ఎలా ఉంటుందో అనుష్క శెట్టిలా ఉంటదన్నమాట. తనను చూసినప్పుడే డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటే ఏంటో నాకు అర్థమైంది. తన గురించి మీరు తెలుసుకోవాలి. తన కథే ఈరోజు మనలో ఒకరి కథ ఎపిసోడ్ 4 ఆర్ ఎపిసోడ్ 3 అయితే. ద స్టోరీ ఆఫ్ మై డిగ్నిటీ ఆఫ్ లేబర్. లెట్స్ బిగిన్ ది షో. అలా మేము పిలిచినప్పుడు తను వచ్చింది. ఆ రోజు గ్యాస్ కనెక్షన్ ఇచ్చింది అనమాట. ఇచ్చినప్పుడు నా వివరాలు తెలుసుకుంది, నేను ఎక్కడ వర్క్ చేస్తున్నాను ఏంటి అనేది. అంటే తను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో వర్క్ చేస్తున్నారు. అంటే ఆ స్ట్రీట్స్ లో ఉన్న డస్ట్, ఈ చెత్త అంతా కలెక్ట్ చేసి వాళ్ళు డంప్ చేస్తారు. అట్లాగే దాంతో పాటు అక్కడ కొన్ని ఇళ్లలో కూడా తను వర్క్ చేస్తుంది అన్నమాట. అంటే నేను లాస్ట్ వీడియోస్ లో చెప్పినట్టుగా మనం ఎడ్యుకేషన్ తో పాటు మన వర్కింగ్ ప్రొఫెషన్ కూడా ఎదగాలనుకుంటాం. అట్లా తను కూడా ఈ గ్రేటర్ జిహెచ్ఎంసీలో వర్క్ చేస్తున్నా కూడా తను ఇంకా ఎదగాలనుకుంటుంది. కాబట్టి నా డీటెయిల్స్ తెలుసుకుంది. నేను ఐఎస్సీలో వర్క్ చేస్తానని తెలిసిన తర్వాత, నా నంబర్ తీసుకున్న తర్వాత ఒకరోజు తను కాల్ చేసింది అనమాట. అయితే అంటే తను వర్క్ చేసిన ఒక ఇంట్లో ఒక పెద్ద ఆయన అందరూ వర్క్ చేస్తున్నారు అనమాట ఐఐసిటీలో. సో తన డీటెయిల్స్ కావాలని అడిగింది. ఎందుకంటే తను అక్కడ జాయిన్ అవ్వాలనుకుంటుంది, ఒక హౌస్ కీపింగ్ సెక్షన్ లో. ఎందుకంటే అక్కడ ఒక ఫిక్స్డ్ శాలరీ ఉంటుంది, ఒక పర్టికులర్ సిస్టమ్ ఉంటుంది, ఎవర్ లాంగ్ గా ఉంటుంది, తన గ్రోత్ అనుకుంది కాబట్టి. బట్ కానీ తను డైరెక్ట్ గా అడగలేదు అనమాట. ముందు అంటే అప్పుడు నా డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత నేను సంహౌ ఒక డీటెయిల్స్ పట్టుకున్నాను. తను ఎక్కడ వర్క్ చేస్తారో నేను తనకు చెప్పాను. నాకు తను కాల్ చేసినప్పుడు అలా మీరు బిజీ ఉన్నారా, మీరు మాట్లాడచ్చా, అలా పొలైట్ గానే మాట్లాడేది అనమాట. సో నేను ఇచ్చిన తర్వాత తను చాలా డీటెయిల్స్ కనుక్కునేది. అంటే నాకు ఆ వే ఆఫ్ ప్రాసెస్ లో తను ఎంత వర్కౌట్ చేస్తుంది, అంటే తనకి ఫ్యామిలీ ఉంది, పిల్లలు ఉన్నారు, అట్ ద సేమ్ టైం ఇంత వర్క్ ఉంది. ఓకే, తన స్టాటస్ చూసినప్పుడు కానీ తన వే ఆఫ్ లైఫ్ ని చూస్తే నాకు చాలా ముచ్చటేసేది అనమాట. సో ఇలా కూడా ఉంటారు. తను చూస్తే ఎవరో ఒక పని అమ్మాయి అనుకోరనమాట. అంత డిగ్నిటీగా ఉంటుంది. నిజంగా తనను చూసి డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటే ఏంటో నేను నేర్చుకున్నాను. అయితే దాంతో పాటు నాకు ఏ అడ్రస్ కావాలన్నా, చుట్టుపక్కల ఏ హౌస్ కావాలన్నా నేను తనకే కాల్ చేసి అడిగేవాను అనమాట. అక్క ఆ హౌస్ మంచిదేనా, వాళ్ళు మంచి వాళ్ళేనా, ఎక్కడికి వెళ్ళాలి. మేము అలాగే మా పాప కోసం అంగన్వాడీ స్కూల్ మేము ఆ రేషన్ కోసం మారుదాం అనుకున్నాం అనమాట. అడ్రస్ కూడా అక్కడికే కాల్ చేసి అడిగాను అనమాట. అయితే తర్వాత కొన్ని రోజుల తర్వాత వాళ్ళ చెల్లి గురించి కూడా నాతో చెప్పింది అనమాట. సో తనకి ఏదైనా జాబ్ కావాలి, మీరు అక్కడ మీ ఐఎస్ఎల్ ఏమైనా ఉంటే చెప్పండి. అంటే చూడండి, మనం అనుకుంటాం కదా, వాళ్ళు వన్స్ మన ఒక స్టేజ్ లో ఒక పని చేసుకున్నప్పుడు అందులోనే ఉండిపోతాం, ఇంకేం ఆలోచించం అని అనుకుంటాం. కానీ ఎవరైతే వాళ్ళు ఒక విజన్ ఉంటుందో వాళ్ళు ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటారు, మనం ఎలా గ్రో అవ్వాలి, ఎలా పైకి వెళ్ళాలి, ఎవరు పట్టుకుంటే పనులు జరుగుతాయి, మనతో పాటు మన వాళ్ళు ఎదగాలి, మన ఫ్యామిలీ కూడా ఎదగాలి, కాంటాక్ట్స్ పెంచుకోవాలి అన్న ఒక ప్రత్యేకమైన ఆ క్యారెక్టర్ నాకు చాలా బాగా నచ్చింది. అంటే సుధామూర్తి గారు తన లైఫ్ జర్నీలో చాలా స్టోరీస్ రాస్తూ ఉంటారు. తనకు కనిపించిన వాళ్ళు తను అబ్జర్వ్ చేసిన. అట్లాగే నాకు కూడా నేను ఎప్పుడైనా బుక్ రాయాలనుకుంటే నా బుక్ లో ఖచ్చితంగా తనకంటూ ఒక స్టోరీ రాయాలని అనుకునేవాడిని అనమాట. అందుకే సో ఈ ఎపిసోడ్ లో తన గురించి చెప్పాలనుకున్నాను. ఈవెన్ నేను అక్కడ వర్క్ అంటే మానేసిన తర్వాత కూడా తను నాకు కాల్ చేశాడు అనమాట. సో మళ్ళీ ఏమైనా వేకెన్సీ పడ్డాయా అందులో అని.
ఎప్పుడైతే నేను అక్కడ వర్క్ చేయట్లేదు అని చెప్పానో తను ఇంకా నన్ను ఏం అడగడం మానేసింది అనమాట. సో అంటే తన క్యారెక్టర్ కానీ ద వే షీఈస్ డీలింగ్ ఇన్ ద పీపుల్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. తను అలాగే స్కూటీ మీద వస్తుంది అనమాట వర్క్ ప్లేసెస్ కి. సో తను అలా వస్తుంటే నిజంగా తన ఆహారం కానీ తన వే ఆఫ్ డ్రెస్సింగ్ కానీ తను ఎక్కువ లంగా ఓని వేసుకుంటుంది అనమాట. అంటే ఈ ఈ జనరేషన్ లో కూడా అంత పొడవుగా ఉంటుంది, లంగా ఓని వేసుకున్నప్పుడు చాలా అందంగా కనబడుతుంది అనమాట తను. అంటే నాకు ఆవిడ చూసినప్పుడు ఎప్పుడు కూడా జిహెచ్ఎంసీలో ఒక హౌస్ కీపింగ్ పర్సన్ తను అనుకోరు అనమాట. నిజంగా తనకి ఒక మంచి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేసి ఒక మంచి జాబ్ ఇస్తే తన ప్రొఫైల్ తను బాగా సూట్ అవుతుంది అనమాట. సో అలాంటి వాళ్ళు మనం ఎంకరేజ్ చేస్తే వాళ్ళు ఇంకా పైకి ఎదుగుతారు అనిపించింది. అలాంటి వాళ్ళు మన లైఫ్ లో చాలా మంది మనం చూస్తూ ఉంటాము. కాబట్టి నెవర్ డిమోటివేట్ దెమ్. అలాగే వాళ్ళు చెత్త పోగేస్తారు, చెత్త కలెక్ట్ చేస్తారు, వాళ్ళని ఎప్పుడు తక్కువ చూడద్దు. వాళ్ళకి ఒక లైఫ్ ఉంటుంది. వాళ్ళని కూడా అంటే మన జాబ్ మనం ఎంత రెస్పెక్ట్ ఇస్తామో వాళ్ళు కూడా వాళ్ళ జాబ్కి అంతే రెస్పెక్ట్ ఇస్తారు. మనం కూడా అంతే రెస్పెక్ట్ ఇవ్వాలి. అప్పుడు దాని డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటారు. సో ఇలాంటి కథలో మనం మరిన్ని ఎపిసోడ్ లో తెలుసుకుందాం. అంతవరకు సెలవు.